Hi everyone, welcome to day 50 of our Spring Boot with Java series. ప్రీవియస్ వీడియోలో మనం కస్టమ్ ఎక్సెప్షన్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు మనం గ్లోబల్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ని కంప్లీట్గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ గ్లోబల్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అప్లికేషన్లో ఎక్కడ ఎక్సెప్షన్ వచ్చినా ఒక కామన్ ప్లేస్ నుండి ఆ ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేయడంని గ్లోబల్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటాం. సింపుల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. సపోజ్ మన అప్లికేషన్లో స్టూడెంట్ కంట్రోలర్ ఉంది, ఎంప్లాయీ కంట్రోలర్ ఉంది, ప్రోడక్ట్ కంట్రోలర్ ఉంది. ఇప్పుడు డిఫరెంట్ కంట్రోలర్స్ నుంచి డిఫరెంట్ ఎక్సెప్షన్ రావచ్చు. ప్రతి కంట్రోలర్లో సపరేట్గా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కోడ్ రాయడం వల్ల కోడ్ రిపీట్ అవుతుంది. దానికి సొల్యూషన్ ఏమవుతుంది? గ్లోబల్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. మనం ఒక సపరేట్ క్లాస్ క్రియేట్ చేస్తాం. ఆ క్లాస్ పైన @REST కంట్రోలర్ అడ్వైస్ యూజ్ చేస్తాం. ఆ క్లాస్లో @exception హ్యాండ్లర్ మెథడ్స్ రాస్తాం. అప్పుడు అప్లికేషన్లో ఏ కంట్రోలర్ నుండి ఎక్సెప్షన్ వచ్చినా గ్లోబల్ ఎక్సెప్షన్ హ్యాండ్లర్ ఆ ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ వచ్చింది అనుకుందాం. గ్లోబల్ ఎక్సెప్షన్ హ్యాండ్లర్ ఆ ఎక్సెప్షన్ని క్యాచ్ చేస్తే తర్వాత ఆ క్లయింట్కి ప్రాపర్ JSON రెస్పాండ్ని పంపిస్తుంది. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక కంపెనీలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. HR డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, IT డిపార్ట్మెంట్. ప్రతి డిపార్ట్మెంట్లో ప్రాబ్లం వచ్చినా సెంట్రల్ సపోర్ట్ టీమ్ ఆ ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేస్తుంది. అలాగే స్ప్రింగ్ బూట్ అప్లికేషన్లో డిఫరెంట్ కంట్రోలర్స్ నుండి వచ్చిన ఎక్సెప్షన్స్ని ఒక గ్లోబల్ ఎక్సెప్షన్ హ్యాండ్లర్ హ్యాండిల్ చేస్తుంది. దీనివల్ల కోడ్ డూప్లికేషన్ తగ్గుతుంది, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ సెంట్రలైజ్డ్గా ఉంటుంది, కోడ్ క్లీన్గా ఉంటుంది, మెయింటెనెన్స్ ఈజీ అవుతుంది, క్లయింట్కి కన్సిస్టెంట్ రెస్పాన్స్ ఇవ్వచ్చు. మనం సింపుల్గా గుర్తుపెట్టుకోండి, రెస్ట్ కంట్రోలర్ అడ్వైజ్ అంటే గ్లోబల్ ఎక్సెప్షన్ హ్యాండ్లర్. ఎక్సెప్షన్ హ్యాండ్లర్ అంటే స్పెసిఫిక్ ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేయడానికి యూజ్ చేస్తాం. కస్టమ్ ఎక్సెప్షన్ అంటే మన రిక్వైర్మెంట్ కోసం క్రియేట్ చేసిన ఎక్సెప్షన్. ఇప్పుడు మనం స్ప్రింగ్ బూట్లో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కంప్లీట్ ఫ్లోలో అర్థం చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం వ్యాలిడేషన్ అంటే ఏంటి, ఇంకా యూజర్ పంపిన డేటా కరెక్ట్గా ఉందో లేదో ఎలా చెక్ చేయాలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.